ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్లో హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంటే కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయంలో వరద నీరు వర్షాలు లేవని చెప్పేసి బీఆర్ఎస్లే అంటున్నారు. మళ్ళీ ఈ యొక్క 1,00,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి నీళ్ళు ఎలా పోతాయంటూ కూడా చేసినటువంటి వాక్యాల మీద హరీష్ రావు పీపీటీ పెట్టినటువంటి సందర్భంలో అంటే ఏంటి పరిస్థితి అంటే మీరే వరద నీళ్ళు లేవు, వర్షాలు లేవు, రైతులు ఇబ్బంది పడుతామని చెప్పేది బీఆర్ఎస్ఏ, మళ్ళీ వరద నీళ్ళు ఎట్లా కొట్టుకుపోతాయని చెప్పేసి ఎక్కడ పోతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ బాగా గట్టిగా మీ మీద ఫైర్ అవుతా ఉన్నటువంటి విషయం ఎలా చూడొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్లో చదువుకున్నవాడు ఎవడని ఉంటే వానికి ఎవరికైనా తెలివి ఉంటే డైరెక్ట్ సిడబ్ల్యూసి వెబ్సైట్ ఉంటుంది. సిడబ్ల్యూసి వెబ్సైట్లో ఏ రివర్లో ఎంత నీళ్ళు పోతానో డైరెక్ట్ మనకు అవుట్ ఫ్లో చూపిస్తుంది, అక్కడ ఫ్లో ఎంత ఉన్నో చూపిస్తుంది. సిడబ్ల్యూసి నువ్వు ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ దానికి వెబ్సైట్ ఓపెన్ చేయి, దానిలో ఎన్ని నీళ్ళు పోతానో ఇంతకుముందు హరీష్ రావు గారు చూపించారు. నిన్న 1,30,000 క్యూసెక్ల వాటర్ పోయినాయి, ఇప్పుడు 80,000 క్యూసెక్ల వాటర్ ప్రవహిస్తున్నాయి. ఆ వాటర్ కూడా కనిపించకపోతే మనం ఏం చేయలేము. అంటే నిన్న 10 టీఎంసీలు పోయినాయి, ఇలా 8 టీఎంసీలు పోతున్నాయి. ఆ వాటర్ మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకునే కెపాసిటీ ఓన్లీ 2 టీఎంసీ మాత్రం. ఆ 2 టీఎంసీని లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు గతంలో ఇంజనీర్లు చెప్పినటువంటి నేపథ్యంలో అలా కట్టే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పినా కూడా వినకుండా కేసీఆరే కట్టించిండు అని చెప్పేసి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, మిగతా కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇరిగేషన్లో పనిచేసిన, నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన, సివిల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేసిన. నువ్వేమంటున్నావు? వీడు ఏడైతే కట్టిర్రో గదే భూమి పోలవరం దగ్గర ఉన్నది. ఆడికి ఆ గోదావరికి ఇదో గోదావరికి ఏమైనా తేడా ఉన్నదా? పోలవరం మరి ఎట్లా కడుతున్నారు అది కూడా ప్రశ్నిస్తావు మరి నువ్వు. నేనేమన్నా అక్కడ డ్యాము, ఇది బ్యారేజ్. డ్యాముకు బ్యారేజ్కు తేడా తెలియని వాళ్ళే కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు చాలా మనుగడ సాగిస్తారు. కాబట్టి వాళ్ళకు అవగాహన లేదు, నీటి గురించి అవగాహన లేదు, తెలంగాణ టెరిటోరియల్ గురించి అవగాహన లేదు, ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకు చిత్రం గురించి కూడా అవగాహన లేదు. ఓన్లీ ఇక్కడ వాళ్ళ వచ్చింది ఏంటంటే గోరి ఇంతకుముందు వచ్చేటోడు దోపిడీ చేయాలి, సోమనాథ్ టెంపుల్ దోసుకపోవాలి. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొస్తప్పుడు ఈ రాష్ట్రాన్ని దోసుకపోవాలి, ఇక్కడ ఉన్న భూములు అమ్ముకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి భూములు తాకట్టు పెట్టాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. అదే పని మీద వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈరోజు మీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చూపిస్తే 102కు సంబంధించినటువంటి హైట్ ఉన్నది, 96కి సంబంధించినటువంటి అంటే మోటార్ లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమో లేదు ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పేసి బీఆర్ఎస్ మీద ఒక్కొక్కరుగా మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యం. నేను ఏమంటున్నా అంటే దీనికి ఎందుకు మాట్లాడు, చక్కగా పోదాం, నీళ్లు వారుతున్నాయి, మోటార్ వస్తుంది నీళ్ళు వస్తాయని మేము అంటున్నాం. మోటార్ వస్తుందాం, మోటార్ కాలిపోతే పైసలు మేము కట్టుకుంటాం. మోటార్ నీళ్ళు పోతే మరి మీరు రిజైన్ చేస్తారా? అది కూడా చెప్పురు మరిగా. అంటే నేనేమంటాను అంటే అబద్ధం ఆడేటప్పుడు కూడా ఇప్పుడు అడిగి లేకపోతే పని చేద్దాం, నీళ్ళు లేవంటారు కదా, ఉసుకెలా తిరిగితే ఏం కాదు కదా, ఇద్దరం పడవేసుకొని పోయి గోదావరిలో దుంకుదాం. నీళ్ళు లేకపోతే నువ్వు బతుకుతావు, నీళ్ళు ఉంటే నువ్వు చచ్చిపోతావు కదా, చూద్దాం పా. మరి అక్కడ నీళ్ళు లేవంటారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ పోయి గోదావరిలో దుంకమని చెప్పుర్రి. వాళ్ళు బతికొచ్చారు అనుకో నీళ్ళు లేవన్నట్టు, వాళ్ళు బతికి రాలేదనుకోరు నీళ్ళు ఉన్నట్టు, అంతే సింపుల్. అంటే ఇప్పుడు మోటార్లు ఆన్ చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటండి, గోదావరిలో అదొక బ్యూటిఫుల్ ప్లేస్. అది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గేట్లు వేయకుండా కూడా వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడ మోటార్ లాంచ్ చేస్తే వాటర్ రావడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఈరోజు మోటార్ లాంచ్ చేస్తే వాటర్ డ్రా చేసుకోవచ్చు. అక్కడ నుండి సుందిల్లా అన్నారంలో నింపుకొని అక్కడ నుండి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎల్లంపల్లిలో మొత్తం డెడ్ స్టోరేజ్లో వాటర్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా నింపకపోతే హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు మన కన్నెపల్లి పంప్ హౌస్ పోతుంటే కొంత హల్చల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాడు అంతా ఏమీ లేదు అని చెప్పేసి అందరు కూడా మా బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కానీ మాట్లాడుతూ ఉంటే ఒక 1000 కార్లు వేసుకొని 500 కార్లు వేసుకొని ఎందుకు ఆడావిడి పబ్లిక్లోకి పోవాలంటే సమస్యల మీద పోవచ్చు అన్న కోణంలో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ నీళ్ళే లేనప్పుడు మేము పోతా అన్నప్పుడు నువ్వెందుకు అడుక్కున్నావు? మరి పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు అడుక్కున్నావు? అంటే అక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రజలకు తెలుస్తుంది కాబట్టి నువ్వు పోకుండా అడ్డుకున్నావు. కాబట్టి ప్రజలకు అది అర్థమైంది. ఈరోజు నేనేమంటానంటే నేనేం చెప్తలేను కదా, సెంట్రల్ వాటర్ బోర్డుదే నువ్వు ఓపెన్ చేయి, ఎవరన్నా గూగుల్ ఓపెన్ చేసి ఎన్ని నీళ్ళు పోతానో చూసుకోమని చెప్పండి. ఆడ నీళ్ళు ఉన్నాయా లేదో తెలుసు. సరే పోనీ నువ్వు అన్నావు కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎత్తానికి రాదు, అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేయ ఆన్ చేయ అంటున్నావు. మరి దేవాదులు అన్ని పంపులు నడుపు, వరంగల్ జిల్లాలో చెర్లని నింపచ్చు కదా, మరి కిందనైతే నీళ్ళు వారుతున్నాయి కదా, దేవాదులనైతే పంపులు ఆల్రెడీ ఆన్ చేసుకోవచ్చు కదా, 3 పంపులు నడుస్తున్నాయి కదా, ఆడ ఉన్న పంపులైనా ఆన్ చేయి. పంపులు ఆన్ చేస్తే మనం అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు లిఫ్ట్ చేసుకోవచ్చు కదా. కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు రైతుల మీద. ఒకటే పనండి, ఒకవేళ నీళ్ళు వచ్చినాయి అనుకో రైతులు యూరియా అడుగుతారు, విత్తనాలు అడుగుతారు, రేపు పొద్దుగల పండించిన పంటను కొనమని అడుగుతారు. ఇవన్నీ అండద్దంటే అసలు నీళ్ళు వేయకపోతే అయిపోతాయి కదా, అదే పనిలో వీళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ని అసెంబ్లీకి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక చర్చ పెడదాం, ఒక కమిటీ వేద్దాం, దాని మీద ఒక అసెంబ్లీ నడుపుదామని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాలు విసిరినటువంటి నేపథ్యం మీరు స్వీకరిస్తారా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకొచ్చి ఇది ఒక చర్చ జరుపుతారా? మీకు ఒకటే మాట చెప్తున్నా, సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు రెడీగా ఉన్నారు. నీకు వీళ్ళనే సంజాయించి నీకు వస్తలేదు, ఆడదాకా పోతావు నువ్వు. ఇంకా నేనేమంటున్నా అంటే నువ్వేదైనా పని మొదలుపెట్టి పని చేస్తూ ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుంది. ఇంతవరకు ఏం పనే మొదలు పెట్టలే.
నేనేమంటా నువ్వే అన్నావు కదా పర్యబెట్టిందని పర్యబెట్టి నీకు మూయనీకి వస్తలేదు సరిపోతలేదు నీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే వాటర్ ఫ్లో గురించి మాట్లాడే కెపాసిటీ వాళ్ళకి లేదు కాంగ్రెస్ వాళ్ళకి. కాబట్టి ఏదో తిర్రి మాటలు మాట్లాడి అయితే తిట్లు లేకపోతే ఒట్లు ఇవి పెట్టుకోవాలి వెళ్ళిపోవాలి గదే పని మీద ఉన్నారు. మరి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఏమన్నా మీ ఏం కమెంట్స్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ మంత్రిగానే మిగిలిపోయారు. ఆయన సివిల్ సప్లై దాంట్లో బియ్యం అమ్ముకుంట్లో బిజీ ఉన్నాడు. తెలంగాణ రైతాంగం గురించి కావచ్చు, తెలంగాణ నదుల గురించి కావచ్చు ఆయనకు సరైనటువంటి అవగాహన లేదనేది ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కన్నెపల్లికి సంబంధించినటువంటి పంప్ హౌజ్ల విషయంలో మీరు కనుక బీఆర్ఎస్ నిరూపిస్తే 3 సంవత్సరాల పాలన మీకు అప్పచెప్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరినటువంటి నేపథ్యం. నేను సింపుల్గా చెప్తున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు వస్తారా? ఆడ గోదావరిలో దుంకమనుర్రి, నీళ్ళు లేకపోతే వాళ్ళు బతికత్తారు, నీళ్ళు ఉంటే కొట్టుకపోతారు, అంతే చూద్దాం. పైగా దానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే నువ్వు లేవు అంటున్నా, మేము ఉన్నాయి అంటున్నాం. ఉన్నాయి లేవు చూద్దాం పారి. మీ ప్రభుత్వం తరఫున పోరు ఎవడొద్దు అన్నాడు. నేను అంటున్నా ఆడిడే కాదు కదా, గోరనే దుంకు తెలిసిపోతాయి కదా. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మా పెద్దపల్లి, మా చుట్టుపక్కల అందరికీ మాకు తెలుసు కదా గోదావరిలో నీళ్ళు ఉన్నాయా లేవా అని. కాబట్టి అందరికీ తెలుసు ఈరోజు ఎల్లంపల్లిలో నీకు వాటర్ ఫ్లో లేదు, కానీ మేడిగడ్డ దగ్గర వాటర్ ఫ్లో ఉన్నది. కాబట్టి ఆ వాటర్ లిఫ్ట్ చేస్తేనే రేపు పొద్దుగాల బతుకు బాగుంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడిపోయింది. ఎందుకంటే ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉవ్వెత్తునేస్తున్నటువంటి సమయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకొని ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ట్రాప్లో పడ్డది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. నిజంగా మీరు ట్రాప్లో పడ్డారా? వానాకాలంలో నీళ్ళ గురించి మాట్లాడతాం, పంటలు కొనే టైంలో పంటల గురించి మాట్లాడతాం, యూరియా టైంలో యూరియా గురించి మాట్లాడతాం, నోటిఫికేషన్లు అప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడతాం. ట్రాప్ ఏముంటుందండి ఈడ? ఇంకో ప్రధానమైనటువంటి సమస్య రేపు ఉత్పన్నం కాబోతుంది. ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే ఎన్టీపీసీలో థర్మల్ పవర్ ఉత్పత్తి చేయడానికి కూడా వాటర్ ఉండవు. ఎందుకంటే మాకు తెలుసు కదా, ఆ నీళ్లు లేకపోతే థర్మల్ పవర్ జనరేషన్ కూడా కాదు. కాబట్టి కరెంట్ ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకొని వెంటనే పంపులు ఆన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, ధరణి పోర్టల్ మీద ఈరోజు సిట్ వేసినటువంటి నేపథ్యం, మరి ఎలా చూడొచ్చు ధరణి పోర్టల్ మీద సిట్ని? అసలు ధరణి పోర్టల్ పక్కన పెట్టరు, సిట్ అయ్యర్రి స్టాండ్ అయ్యర్రి ఎవడొద్దన్నాడు. కానీ 10 రోజుల నుంచి భూముల రిజిస్ట్రేషన్ అని వెబ్సైట్ అది మొత్తం ఆగిపోయింది, స్టక్ అయిపోయింది. అసలు వెబ్సైటే పనిచేస్తలేదు. ఎవరన్నా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ పోయి చూడుర్రి, వెబ్సైట్ పనిచేసి కూడా బంద్ చేసింది. కాబట్టి నేను సర్వర్లు డౌన్ అయిపోయినాయి, దాంట్లో బ్యాటరీలు పనిచేస్తలేవు, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చక్కగా లేదు. నేనేమంటానంటే నువ్వు సిట్ వేసి ఏం చేస్తావు? నువ్వు 2.5 సంవత్సరాలు అయింది అంటే ఏం చేసిండు? ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం అన్నాడు, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ధరణి అంటాడు, ఈ కార్ రేసింగ్ అన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆరోపణలు చేసుకుంటూ పోతే తప్పితే ఒక్కదానికి కూడా సొల్యూషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడు మేమనడం వాళ్ళనడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళోటి చెప్తే మేమోటి చెప్పిండొచ్చు. కానీ స్వయంగా ఇవాళ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు చెప్తున్నారు అక్కడ ఎన్ని నీళ్ళు పోతున్నాయని. ఇంతకుముందు హరీష్ రావు గారు కూడా లైవ్లో అక్కడ ఎంత ప్రవాహం పోతున్నదని చెప్పి చూపించండి. 90,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా మేడిగడ్డ దగ్గర పోతున్నాయి. ఈ పోతున్న నీళ్లు మీరు చెంబుల పడతారా, తపాల్లో పడతారా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు కదా. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపట్టి ఇలా తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉండి కూడా ఇలా మీరు నీళ్ళు ఇవ్వడానికి వెనుకపోతున్న కారణం ఏంటంటే కేసీఆర్ నిర్మించినటువంటి ప్రాజెక్టు ద్వారా ఫలితాలు పొందితే మళ్ళీ రైతాంగం కేసీఆర్కు ఓట్లేస్తారేమో అని ఒక భయంతో ఉన్నాడు ఆయన. ఆ భయం తప్ప ఇంకే భయం ఉన్నది చెప్పండి? అంటే కాళేశ్వరం లేకముందు కూడా వరి పంటలు పండినాయి, అన్ని పంటలు పండినాయి. కాళేశ్వరం బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి స్కాములు బయటపడకుండా చేస్తూ ఉన్నారు, అందుకే కాళేశ్వరం పేరుతో లొలి చేస్తారు అని చెప్తారు. 2014కు ముందు 2004 నుంచి 2014 వరకు ఎన్ని వడ్లు పండినాయో ఒకసారి రేవంత్ రెడ్డి మేము చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా. అసలు తెలంగాణలో మనకు తినడానికే కష్టమై కరువు వచ్చిన నేల, గట్క తిన్న నేల ఇది. జొన్నలు మక్కలు తెచ్చుకొని గట్క తిన్న నేల ఇది. ఇక్కడ నీ అద్భుతమైనటువంటి 3 లక్షల ఇప్పుడు ఏదైతే మొన్న వండిందో 3 లక్షల టన్నులు ఎప్పుడు కూడా వండలే కదా. ఎన్నడన్నా వండిందా చెప్పమనండి. ఈ 2 వ్యవసాయం ప్రకృతి సహకరించడం వల్ల మల్లన్న సాగరు నీళ్ళు ఉంచడం వల్ల, రంగనాయ సాగర్ నీళ్ళు ఉంచడం వల్ల, లేకుంటే సుందీళ్ళలో అన్నిట్లల్లో బ్యారేజ్లలో నీళ్ళు ఉండడం వల్ల అద్భుతంగా తెలంగాణ ప్రజానీకానికి నీళ్ళు అందినాయి. మరి ఇప్పుడు ఎలినో ప్రభావం వస్తూ ఉంది. మరి ఎందుకు ఇవాళ రైతాంగం వ్యవసాయం చేయడానికి ఎందుకు వెనుకపోతున్నది అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక పాలన వల్ల ఇవాళ రైతాంగం అంతా కూడా ఘోషపడతా ఉన్నారు. మాకు నీళ్ళు ఇచ్చేటువంటి నాతుడు లేడని, అయ్యో రామచంద్ర మా కేసీఆర్ గారు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు.
ఇవాళ విద్యుత్ మీద నీకు కనికరం లేదు, నీళ్ళ మీద కనికరం లేదు, కనీసం యూరియా ఇచ్చేటువంటి దిక్కు లేదు. ఇక రైతు బంధు మీద పెద్ద ఎత్తున విమర్శ వస్తుందని ఇప్పుడు ఈసారి కొంత రైతు బంధు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ వైపు ఎగ్గొడతాడు, ఒకసారి ఇస్తాడు. ఇప్పుడు రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టి 30,000 కోట్లు ఎగ్గొట్టిండు, 20,000 బట్టి రుణమాఫీ చేసిండు. నేనేమనంటే భారతదేశంలోనే గొప్పగా రుణమాఫీ చేసిన అంటాడు. ఒకటి ఎగ్గొడతావు, ఒకటి చేస్తావు. నువ్వు జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ లేవు, డిఏలు లేవు, పిఆర్సీ లేవు, పెన్షనర్లకు బకాయిలు లేవు. ఏం చేస్తున్నావు? నీ పరిపాలన 3,44,000 కోట్లు తెచ్చి ఏం చేసినావు? ఏమనంటే అప్పు కట్టినామంటావు. అప్పు కట్టింది ఎంత? 2,500 కోట్ల రూపాయలు నువ్వు అప్పు కడుతున్నావు అని చెప్తా ఉన్నావు. 2,500 కోట్లు అంటే సంవత్సరానికి 25,000 కోట్లు అవుతాయి. 3,44,000 కోట్ల 75,000 కోట్లు పోతే 2.5 లక్షల కోట్లు అయితే మిగులుతాయి కదా. మరి నీ ఓన్ రిసిట్స్ కూడా పెరిగినాయని నువ్వే చెప్పుకుంటున్నావు కదా. మరి ఓన్ రెవెన్యూ రిసిట్స్ ఏమైనాయి, తెచ్చిన అప్పు ఏమైంది, ఇవన్నీ కూడా చూడాలి కదా. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద కూడా మీరు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు 6 రోజులు 7 రోజుల్లో మాకు అవకాశం ఇవ్వండి, దీనికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తాం, లేకుంటే మమ్మల్ని చేయమన్నా మేము చేస్తాం. అంటే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద నీటిని లిఫ్ట్ చేసి ఎవరెవరికి ఈజీగా మారే అవకాశం ఉంటుంది సార్? కన్నెపల్లి దగ్గర నీళ్ళు లిఫ్ట్ చేస్తే మొత్తం తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో అన్ని చెరువులు నింపొచ్చు. లిఫ్ట్ చేయడం వల్ల అన్ని చెరువులకు నీళ్ళు నించు, రిజర్వాయర్లకు నీళ్ళు నించు. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరుగుతుంది, తెలంగాణ రైతాంగానికి పంట వేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఈ ఎలినో వలన పశువులకు కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి రావచ్చని కేంద్రం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఉన్న నీటిని ఒడిసిపెట్టుకొని ఇలా మనం ముందుకు పోల్చినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను ఇవాళ రేవంత్ రెడ్డి మర్చిపోయి ఇవాళ కేసీఆర్ మీద కోపంతో మొత్తం తెలంగాణ వ్యవసాయాన్ని ఒక దుర్మార్గంగా ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చర్చకు రమ్మంటున్నాడు కదా సార్, అసెంబ్లీకి చర్చకు కేసీఆర్ వస్తే ఒక కమిటీ వేసి మాట్లాడదాం అంటున్నాడు. కమిటీ ఏంది, కేసీఆర్ ఏంది, మా హరీష్ రావు గారు చెప్తున్నాడు, కేటీఆర్ చెప్తున్నాడు. మీరు జవాబులు ఇవ్వండి. మీరు ఎవరు వస్తారు ఏంటంటే ఆయన కేసీఆర్ ముందట నేను ముఖ్యమంత్రి అని చెప్పి గల్లా ఎగరేయాలని ఆయన కలలుగా అంటుండు. మీరు ముఖ్యమంత్రే, మీరు ఒకసారి గిచ్చుకోండి, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు కేసీఆర్ వచ్చినారే ముఖ్యమంత్రి, రాకున్నా ముఖ్యమంత్రి. మీకు పరిపాలన చేయమని ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, దానికి మీరు కొన్ని హామీలు ఇచ్చిండ్రు. హామీలు అమలు చేసి ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయి తప్ప నువ్వు కేసీఆర్ మీద పడేయడం వల్ల, హరీష్ను పొడువుగా ఉండడం తిట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు కదా. తీయమనండి. ఇప్పుడు నిజంగానే ఒక్కసారి ఉరి తీయాలని అంటున్నావు కదా, హరీష్ ఏం తప్పు చేసి నేను ఉరిదీస్తావు? ప్రజల పక్షం మాట్లాడినందుకు ఉరిదీస్తావా? ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరంతరం కష్టపడి నిర్మాణం చేసినందుకు ఉరిదీస్తావా? ఎవరిని ఉరిదీస్తావు? నీళ్ళు ఇయ్యనందుకు నిన్ను ఉరి తీయాలి, యూరియా ఇయ్యనందుకు నిన్ను ఉరి తీయాలి, డిఎల్ ఇయ్యనందుకు నిన్ను ఉరి తీయాలి, పిఆర్సీ ఇయ్యనందుకు నిన్ను ఉరి తీయాలి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎగ్గొట్టినందుకు నిన్ను ఉరి తీయాలి. వాళ్ళ నిరుద్యోగుల యువకుల్ని పురుగుల మందాగమంటాడు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక అందరూ వచ్చేమో మీరు కాంగ్రెస్ అంబాసిడర్లుగా పనిచేయండి అని వాళ్ళని ఎన్నికల్లో ఉపయోగించుకొని ఇలా లాఠీలు మూత మోగిస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ ఒక్క నోటిఫికేషన్ లేదు. కాబట్టి ఈ పరిపాలన అయిపోయింది, ఇక అధికారంలోకి రాదని తేలిపోయింది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చేటువంటి మాటలు మమ్మల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం. అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది 9-8కి సంబంధించి, అంటే మీరేమో పర్మిషన్ లెటర్ చూపించమంటారు, దాని మీద ఏం మాట్లాడతారు సార్? పర్మిషన్ ఇస్తే కిషన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నాడు? నాకు లాజిక్ అడుగుతున్నాను నేను ఒక పౌరునిగా. ఇప్పుడు నిజంగానే పర్మిషన్ మీ దగ్గర ఉంటే 9 దగ్గర పని ప్రారంభించండి. కిషన్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, వాడు ముఖ్యమంత్రి వారిపోతున్నాడని ఎందుకు చెప్తున్నావు? మరి అదెందుకు ఇదెందుకు? 9 దగ్గర పర్మిషన్ ఉన్నది కదా నీకు. అంటే దీని అర్థం ఏంటంటే నీకు పర్మిషన్ లేదనే అర్థం. ఇవి నీకు పర్మిషన్ లేదు, పర్మిషన్ అక్కడ నీళ్ళే ఫిజిబిలిటీ లేదని గ్రౌండ్ వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. డిపెండబుల్ అవైలబిలిటీ 165 టీఎంసీలు ఉంటే 63 టీఎంసీలు వాళ్ళు పైన ఉన్నటువంటి రాష్ట్రాలు వాడుకుంటే నీకు మిగిలేది 100 టీఎంసీలు అని చెప్పింది. కాబట్టి ఆ 100 టీఎంసీలకు నీళ్లతో తెలంగాణను 140 టీఎంసీలు కావాలి కాబట్టి సస్యశ్యామలం చేయాలి. కాబట్టి మేము సైట్ షిఫ్ట్ చేసి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని కట్టుకున్నాం. నువ్వు 9 పర్మిషన్ ఉంటే స్టార్ట్ చేయి, 152 గట్టు, మేము శబాష్ అంటాం. అంతే తప్ప ఉత్తగా మాట్లాడి ప్రయోజనం ఏంది? అంటే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అయినా రేవంతే మాట్లాడుతూ ఉన్నాడు, దేవాదాయ శాఖ అయినా వాళ్ళే, అంటే మీ ప్రభుత్వంలో కూడా అలానే ఉండేది సార్, అన్ని దాంట్లో కేసీఆర్ రియాక్ట్ అవుతుండేనా? ఎందుకైతాడు? మా మంత్రులు లేరా? మా నిరంజన్ రెడ్డి మా వ్యవసాయం మీద మాట్లాడుతుండే, అదే తుమ్మలు ఉన్నప్పుడు వ్యవసాయం మీద మాట్లాడుతుండే, మా హరీష్ ఇరిగేషన్ మీద మాట్లాడుతుండే, మా కేటీఆర్ ఐటీ మీద మాట్లాడుతుండే, అన్ని వీటి మీద. మంత్రివర్గం అనేటువంటిది దేని మీదనైనా మాట్లాడవచ్చు.
కానీ బాధ్యత తీసుకొని పనిచేసేటువంటి మంత్రివర్గం ఉండాలి. ఇవాళ ఏమైంది, కొండా సురేఖ శాఖల కడియం శ్రీహరి పోయి రివ్యూ చేస్తున్నాడు. మీ పార్టీ అనే కదా. అదే మా పార్టీ అయినో ఏ పార్టీ అయినా ఆయన అడగాలి, ఏంలో ఉన్నాడో ఆయనకే తెలియదు. మా పార్టీ అయిన ఎందుకు అవుతాడు, పోయి ద్రోహం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో కలిసి మా పార్టీ ఎట్లా అవుతాడు? నేను ఏమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కటి కూడా లేదు. ఒకరి మంత్రిత్వ శాఖలో ఒకరు జోక్యం చేసుకుంటారు. కొండా సురేఖకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా R&Bకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. మంత్రులు లేకుండే, జూపలు లేకుండే టూరిజం మీద రివ్యూ అవుతున్నదని మనం పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఆ మంత్రికి చెప్పకుండానే, ఆ నల్గొండ ప్రజాప్రతినిధులు అడగకుండానే యాదగిరిగుట్ట బోర్డు వేసినటువంటి సందర్భాన్ని చూసినాం. ఇట్లా అనేకం చెప్పుకుంటూ వచ్చు. నీ పరిపాలన వైఫల్యాల వల్ల, నీ చేతగానితనం వల్ల ఇవాళ తెలంగాణ పరిపాలన అంతా కూడా పడికేస్తే దానికి కారణం ప్రతిపక్షాలు ఎత్తుకుంటే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి పని చేస్తుంటే బీఆర్ఎస్ చూసి ఓర్వలేకపోతున్నా సార్. అందుకే మేము ఆయన నీళ్ళు ఇస్తుంటే మేము ఓరుతలేము, ఉద్యోగాలు ఇస్తుంటే ఓరుతలేము. ఆయన తులం బంగారం ఇస్తే మేము ఇసిరి కొట్టమని చెప్తున్నాము రైతాంగానికి. ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షలు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తా అంటే మేము వద్దని చెప్తున్నాం. సిగ్గుండాలే మాట్లాడడానికి ఓ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా. కాబట్టి ఇప్పటికైనా రెండు సంవత్సరాలు మిగిలింది, 2.5 సంవత్సరాలు కనీసం ప్రజలకు వచ్చే పని చేసి ప్రజలకు కనీసం గెలిచినందుకు కృతజ్ఞతగా ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. ఫైనల్గా ధరణి పోర్టల్ మీద సిట్ ఎలా చూస్తారు? ఏంటి ధరణి, మీరు ఒక్క సిట్ కాదు, ఎన్ని సీట్లు వేస్తామన్నారు? ఈ సిట్లు మీరు మీ జీవితకాలం అంతా సిట్లే. ఆఖరకు కాంగ్రెస్ పోయి సిట్ అనే ఒక పార్టీ పేరు పెట్టుకోండి. మీరు ప్రతిదీ సిట్టే వేస్తామంటారు. ఎందుకు వేస్తారు సిట్టు? ధరణిలో ఏమైనా జరిగితే వేయండి. ఆ రోజేమో మేము ధరణిలో ఇన్ని లక్షల అప్లికేషన్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చేస్తున్న దానిలో ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి? అంతకు 3 రేట్లు పెండింగ్లు ఉన్నాయి. కాబట్టి మేము అవినీతికి కానీ ఎక్కడైనా తప్పు జరిగితే, దుర్మార్గం జరిగితే చర్యలు తీసుకోండి. మేము దానికి అడ్డురాం. న్యాయపరంగా ఏమైనా విషయాలు ఉంటే మేము కోర్టులలో కోసం తేల్చుకుంటాం. అంతేగాని ఆ పేరు మీద మీరు అభివృద్ధిని ఆపినా, సంక్షేమాన్ని ఆపినా మేము ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారని నిజమేనా సార్? రైతులు బీఆర్ఎస్ పార్టీ వలన రైతులు ఎన్నడూ ఇబ్బంది పడలే. 2 పూటల వ్యవసాయం చేసుకొని సుఖంగా నిద్రపోయినరు 9.5 సంవత్సరాల పాటు. రైతులు ఇబ్బంది పడుతున్నది ఇప్పుడు. కరెంటు చక్కగా రాక, రైతు బంధు చక్కగా రాక, యూరియా లేక, టైంకు ఆదుకోక, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఇబ్బంది పడుతున్నారు? రైతాంగాన్ని పోయి అడుగుమనండి ఒక్కసారి. కేసీఆర్ పరిపాలనలో ఏ రైతు కష్టపడకుండా చూసుకునేటువంటి బాధ్యతను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం బురద చల్లడం అనేటువంటి ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. థ్యాంక్ యూ. అంటే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కాళేశ్వరం విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పాలన విషయంలో కావచ్చు, కొంత మొత్తానికి కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారింది. కేసీఆర్ పరిపాలనలో సుభిక్షంగా ఉన్నటువంటి రైతాంగం ఇప్పుడు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నది. మరొకసారి ఉరి కొయ్యల మీద ఊగుతున్నటువంటి నేపథ్యాలు కూడా వస్తూ ఉన్నాయి. రైతు ఆత్మహత్యలు కూడా వస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ మనతో మాట్లాడినటువంటి సందర్భం. కెమెరామ్యాన్ రాజేష్తో ఉదయ్ కిరణ్, తెలంగాణ భవన్.